నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. నిన్న ఉదయం 9ంటికే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభంజనం తీస్తామనేది అర్థమైంది. వృద్ధులు మరియు మహిళలు అత్యధిక సంఖ్యలో పోలింగ్ బూతుల వద్ద బారు తీరడం, మరి ఈ క్రమం తప్పకుండా ప్రతి గంట కూడా తమంతా స్వచ్ఛందంగా ఓటర్లు ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓట్లు వేసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ గమనిస్తే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేకపోతే మాకు అన్నం పెట్టే దిక్కు లేదు, మాకు పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేటువంటి నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా ఇళ్లలోంచి బయటకు వచ్చారు. మహిళలు అయితే తమ ఇంట్లో మగవాళ్ళు చెప్పినా వినే పరిస్థితిలో లేని పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబంలోని మహిళలు కూడా ఓటు వేసి బయటకు వచ్చి ప్రయాణాన్ని సంకేతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనము ఏ విధంగా అయితే జగన్ ప్రభంజనం చూసినామో రాష్ట్రాల్లో కూడా గతంలో కనీ మింగి ఎదగనేటువంటి పెద్ద ఎత్తున ఓటర్లు ఎన్నికలో పాల్గొనడం, ఎన్నికలకు ముందు దాదాపుగా 20,000 ఓట్లు తొలగించినా కూడా అందులో 6,000 మంది మరణించిన వారి ఓట్లైనా దాదాపుగా 13,000-14,000 ఓటర్లు, 13,000-14,000 మంది ఓటర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించిన ఎన్ని ఎత్తులు వేసినా, ఆర్ఓలను మార్పించిన, అధికారులను మార్పించగలిగిన ఎన్ని చేసినా కూడా వీళ్ళ ఎత్తులన్నీ కూడా ప్రజలు చిత్తు చేసినాయి. ప్రతిపక్ష పార్టీ ఎంత దుర్మార్గంగా దారుణంగా వ్యవహరించిందంటే, డెలీషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత గమనిస్తే తొలగింపబడిన ఓటర్లు తమకు వేరే ప్రాంతాల్లో కూడా ఓట్లు లేని పరిస్థితిలో స్వస్థలాల్లో ఓట్లు ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేసి ఫామ్ 6 ఇచ్చినా కూడా అది ఎక్కకోకుండా బిఎల్ఓలు మేనేజర్ డబ్బు కుమ్మరించినారు. బిఎల్ఓలకు అధికారులకు ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఓటర్ లిస్టును తమకు అనుకూలంగా మార్చుకుంటుందని డబ్బు కుమ్మరించినారు. ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు చిత్తులు చేసినారు. మహా అయితే 50,000 వచ్చే మెజార్టీని 30,000-కో 40,000-కో పెంచగలుగుతారేమో. కానీ ఉదాహరణకి ఎక్కడ కూడా ఫ్యాన్ ప్రభంజనాన్ని నచ్చుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ లేదు. నిన్న మధ్యాహ్నానికే చేతులు ఎత్తినారు. అనేక బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూడా ఓటింగ్ సవరణని గమనించి ఉపయోగం లేదనేసి బయటకు వచ్చిన పరిస్థితి. ప్రత్యేకించి అనంతపురం రూరల్ మండలము, ఆత్మకూరు, చెన్నైకొత్తపల్లి మండలాల్లో ఏకపక్షమైన పోలింగ్ జరిగింది. ఈ 3 మండలాల్లో దాదాపుగా 30,000 మెజార్టీ వచ్చే పరిస్థితులు. మరి గతంలో ప్రతి ఎలక్షన్కి కూడా మెజార్టీ వచ్చేటువంటి రామగిరి మండలంలో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మెజార్టీ రాప్తాడు కనగానపల్లి కూడా ఎప్పటిలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది. అంటే ఈ ఓటింగ్ సరళి గమనిస్తే జగనన్న 5 ఏళ్ల కష్టానికి ఈరోజు ప్రతిఫలంగా ప్రజలందరూ ఆయనకు అండగా నిలబడినట్టు తెలుస్తా ఉంది. ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి ఓటింగ్ కేంద్రాలకు తరలించి తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 5 ఏళ్లు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ప్రజలు ప్రకాష్ రెడ్డి అనేటువంటి ఒక సామాన్యుడిని సొంతం చేసుకుని మావాడు మా ప్రకాష్ రెడ్డి మాతో ప్రకాష్ రెడ్డి మమ్మల్ని గుండెలు కట్టుకుని ఈరోజు మళ్ళీ కూడా గెలిపించబోతా ఉన్నారు. మంచి మెజార్టీ గెలిపించబోతున్నారు. ఆ జన్మాంతం రుణపడి ఉంటాం రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు. రాబోయే 5 సంవత్సరాలు కూడా మన జగనన్న నాయకత్వంలో
ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఏదైతే హామీలు ఇచ్చామో స్థానికంగా రాప్తాడు నియోజకవర్గంలో మేనిఫెస్టో విడుదల చేసి ఏదైతే హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా అవి పాటిస్తాము. అభివృద్ధి ఏదైతే మనము ఇప్పటికే చేసుకుంటూ వెళ్తా ఉన్నామో వాటిని అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాప్తాడు నియోజకవర్గాన్ని స్వచ్ఛకోటగా మార్చబోతా ఉన్నాం. ప్రత్యేకించి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా గట్టిగా నిలబడినారు. ప్రతి సామాజిక వర్గం, ప్రతి వర్గము కూడా పట్టుదలగా పనిచేసినారు. రాప్తాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాప్తాడులో మనము అందరము కూడా జగనన్నకి కానుకగా ఇవాళ రాప్తాడు నియోజకవర్గానికి పట్టుదలతో అందరూ పనిచేసినారు. ప్రిస్టేజ్గా పనిచేసినారు. అనేక గ్రామాల్లోకి వర్గాల సొంత కొడుకులు, తమ్ముళ్ళు పోలింగ్ బూతులకు పోయే ప్రయత్నం చేసినారు. రామగిరి మండలం వెంకటాపురానికి సంబంధించిన వాళ్ళు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కాదు, క్యాండిడేట్లు కాదు, సిగ్గు లేకుండా పోలింగ్ బూతులకు పోయే ప్రయత్నం చేసినారు. రామగిరి మండలం కొండాపురంలో ప్రజలు నిలబడ్డారు. ఉపయోగడయా మా ఊరికి వచ్చేదానికి పోలింగ్ బూత్లో నీకేం పని. అక్కడ నుంచి పోలీసులు వాళ్ళు నిలబొట్టినారు, చేసినారు, ప్రజలు అడ్డుకున్నారు. అనంతపురం రూరల్ మండలంలో ఆమె చిన్న కుమారుడు పోయి నందమూరు దగ్గర పాపంపేట ప్రాంతంలో వీళ్ళందరూ సాఫీగా జరుగుతున్న ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీలు వస్తాయి. అక్కడ ఏదో ఒకటి సృష్టించాలనేసి, టెర్రరైజ్ చేయాలనేసి, పోయి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనేసి. అంటే వారులు తిరిగిన మహిళా ఓటర్లను గమనిస్తే నిజంగా పాపంపేట, కదిరిపల్లి కానీ ఈ ప్రాంతం కానీ, చిన్మనగర్ ప్రాంతం ప్రాంతం కానీ, రాజాన్పల్లి కానీ, ఎన్ఆర్ కానీ కురుగుంట కానీ వన్ సైడ్ మ్యాండేట్ కొడిమి కానీ వన్ సైడ్ మ్యాండేట్. రాప్తాడు హెడ్ క్వార్టర్లో కానీ మీకు మేజర్ పంచాయతీలన్నీ కూడా వన్ సైడ్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చి ఏదో డిస్టర్బెన్స్ భయాందోళన ఉంటారు. ఇక్కడ వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం మరీ పేలవంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం. ముద్దంకుంట లాంటి పంచాయతీలో ఒక హోంగార్డ్, నసనకోటలో బందోబస్తు పదే ఫిర్యాదులు చేస్తే పోలీసులు వచ్చి మాట్లాడుతున్నారు. సీఎం మోస్ట్ కాంప్లికేటెడ్ పోలీస్ స్టేషన్స్ మరీ పేలవమైన బందోబస్తు. ఎన్నికల కమిషను మరి ఎవరి మాట నిండా ఉందో, మరి ఏం చేసిందో, మరి నా కుటుంబ సభ్యులు ఓట్లు లేవు లోక్సభలో. ఇవి పుట్టి వైఎస్ఆర్ ఫేవర్డ్ పోలింగ్ స్టేషన్స్ అంటే అక్కడ వైఎస్ఆర్ ఫేవర్డ్ ఓట్స్ తొలగించినారు. ప్రత్యేకంగా మైనారిటీస్ ఓట్లు తొలగించినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంఘిక ఓట్లు తొలగించినారు. దాదాపుగా 10,000 నుంచి 11,000 ఓట్లను ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఓట్లను తొలగించడం, వాటిని మళ్ళీ అప్లై చేసుకున్న పరిస్థితుల్లో కూడా దాన్ని బిఎల్ఓలు డైరెక్ట్గా రికమెండ్ చేయకపోవడము, లేదా ఎంఆర్ఓలు కూడా బిఎల్ఓలు ఎంఆర్ఓలు ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఎన్నికల కమిషన్ ఏదైతే కోడ్ వర్తించిన తర్వాత ఎన్నికల కమిషన్ పరిధిలోకి ప్రభుత్వం ఎన్నికల్లో అధికారులంతా పెట్టుకొని ఇవన్నీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఎత్తులు చేసినా ఆ ఎత్తులన్నీ ప్రజల చుట్టూ చేసినారు. మహా అయితే మా మెజారిటీ ఒక 10,000 తగ్గించుండొచ్చు, కానీ 50,000 వస్తుంది అనుకున్న మెజారిటీ 40,000 రావచ్చు. 30,000కైతే తగ్గేటువంటి పరిస్థితి లేదు. గతంలో వచ్చిన మెజారిటీ కంటే తక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేదు. నియోజకవర్గానికి సేవ చేశాం. జగనన్నకు సైనికుడిగా రాష్ట్రానికి సేవకుడిగా పనిచేశాం. జగనన్న ప్రపంచం మళ్ళా ఇస్తాను. సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా పోయింది. ప్రతి కుటుంబం సంతోషంగా ఉంది. రాబోయే 5 ఏళ్ళు ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి 30,000 ఉద్యోగాలు, 30,000 మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చినామో అవన్నీ నెరవేరుస్తాం. ఇమ్మీడియట్గా ఆ ప్రయత్నాలు కూడా ఇమ్మీడియట్గా మొదలు పెడతాం. అదేవిధంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా ఇమ్మీడియట్గా మనం ఏదైతే కోడ్ వల్ల ఆపడం జరిగిందో అది ఇమ్మీడియట్గా మొదలు పెడతాం. అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ముందుగా ఈ
జూన్ 4 మొత్తం అన్ని ప్లాన్ చేసుకుని ఇమీడియట్గా రోడ్ తొలగిపోగానే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. రాప్తాడు రూపురేఖలు మార్చేటువంటి క్రమంలో మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గ్రామాలకు చేరైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా 100% నెరవేర్చడం కట్టుబడి ఉన్నాం. తప్పనిసరిగా రాప్తాడు ప్రజల గలము అసెంబ్లీలో వినిపించబోతున్నాం. మరోసారి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, పోలీసులకు, అనధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆ జన్మతో ఉన్నప్పటి ఉంటాను సార్. ఒక్కరికి కూడా నిజాయితీగా పనిచేస్తాను. ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మళ్ళీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మనం ఇంకో ఇన్నింగ్స్ ప్రారంభించబోతాను. థ్యాంక్ యూ. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.